ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ ఇలా హైదరాబాద్ నడిబొడ్డులో ఉద్ఘాటిస్తా ఉన్నారు. తొండి ఆట ఆడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి పాలన చేస్తా ఉన్నాడు. మహిళలుగా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రమాదమైనటువంటి పాలనను ప్రజలు గుర్తిరకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది అని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నారు. మన నిద్ర లేపుతా ఉన్నారు. మన్రేగా అనేటువంటి పథకాన్ని పేరు తొలగింపు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలి. తప్పైందని మహాత్మా గాంధీ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నరేంద్ర మోడీ పైన ఉంది. మేల్కొండి అని చెప్తా ఉన్నారు. ప్రజలు కులాలతోని మతాలతో కొట్టుకు చావొద్దని చెప్తా ఉన్నారు. జీవితం అనేది శాశ్వతం కాదు. మతం అనేది మన ఆచరించేటువంటి మార్గం మాత్రమే. ఒక చట్టబద్ధత ఉన్నటువంటి హక్కును దాన్ని కాల రాసినటువంటి నరేంద్ర మోడీ నిన్ను ఇంటికి పంపడం తప్పదు అని చెప్పి ఈ దేశ ప్రజలు కోరుకుంటారు. 100% రాబోయే రోజులలో నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో అనే నినాదం పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందబోతా ఉన్నదని. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపూసల వెంకటేష్. ఈ దేశంలోని మహిళలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఒక మీటింగ్ ద్వారా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలకు, ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకున్న వారికి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరెవరికి ఉందో కొన్ని విషయాలను తెలియజేశారు. ఈ దేశంలో అందరికి బాధ్యత ఉంది. గుడ్డిగా కులాలను మతాలను లేదంటే ఇంకో దాన్ని నమ్మి ఈ దేశ భవిష్యత్తును ఆగం చేయొద్దంటూ ఇక్కడ జాతీయ స్థాయిలో అంటే ఒక ఉమెన్ గ్రూపు వచ్చి, మహిళా లోకం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని విషయాలు బయటపెట్టి నరేంద్ర మోడీ గారి పాలన గురించి, ఆ విషయాలలో అత్యంత ప్రప్రథమంగా కొన్ని విషయాలను ఇంపార్టెంట్ గా వాళ్ళు గుర్తు చేశారు. ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సహజ వనరులు ఉన్నాయి, ఆ సహజ వనరులు ఏ రాష్ట్రాలు ఉన్నాయనేది కూడా చెప్పారు. ఇక్కడ నేను రాసుకున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గాని, కేరళ గాని, తమిళనాడు గాని, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, మహారాష్ట్ర, మణిపూర్, అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో సహజ వనరులు అంటే అది అడవి సంపద కావచ్చు, లేకుంటే గనులు, భూగర్భ జలాలు, అవన్నీ తవ్వినప్పుడు వచ్చేటువంటి ఆ సహజ సంపద అంటే మనుషులు తయారు చేయనివి సహజంగా భూమి మీద ఉన్నాయి సహజ వనరులు అంటారు. ఆ సహజ వనరులను కొల్లగొట్టడానికి, సహజ వనరులు అంటే ప్రజల ఎవరు పట్టభూములు ఉండవు, ప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది. ప్రభుత్వ భూములు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వనరులు అందరికి చెందాలి. ఆ సహజ వనరులు కాజేయడానికి నరేంద్ర మోడీ ప్రజల మధ్య చిచ్చు లేపుతా ఉన్నాడు. రెండిటికి పని చేస్తా ఉన్నది. ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడితే వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకటి తన్నుకుంటారు తప్ప ఈ దేశం ఎటువైనా, ఈ దేశం ఎంత లూటిపోయినానికి అవసరం లేదు. అది జరుగుతుందని మహిళలు వెరీ క్లియర్గా చెప్పారు. సహజ వనరులను దోపిడీ చేయడం కోసం కార్పొరేట్ ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, మతాల చిచ్చు పెడతా ఉన్నారు. మనం ఇప్పుడు ఆల్రెడీ గ్రూపులుగా విడిపోయినాయి. హిందూ ముస్లింలు ఎప్పుడు ఎవరిని దంతారో, ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతారో ఎవరిని తెలియని పరిస్థితి వచ్చింది. మిగతా క్రైస్తవులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా సంఘాలు ఏర్పడి వాళ్ళు కూడా మేము కొట్టాటకు సిద్ధమంటారు. అంటే అన్నదమ్ముల్లా బతకాల్సినటువంటి ప్రజలు ఈ దేశంలో కొట్టుకోవడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ అలాంటి వ్యక్తులను కొంతమందిని పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళు రెచ్చగొడతా ఉంటే వాడు రెచ్చగొడితే వీడు ఎందుకు కూకుంటాడు, వీడు కూడా రెచ్చగొడతాడు. ఇది జరుగుతా ఉంది దేశంలో. ప్రజలు ఈ కొట్టుకునే పనిలో ఉంటే సహజ వనరులు ముఖ్యంగా కేరళ గాని, తమిళనాడు గాని, ఆంధ్రప్రదేశ్ గాని, లేదంటే ఒడిస్సా గాని, ఇంకా త్రిపుర గాని, లేదంటే అస్సాం గాని, ఇలాంటి రాష్ట్రాల్లో, మణిపూర్ గాని, ఇలాంటి రాష్ట్రాల్లో సహజ వనరులు అనేకంగా ఉన్నాయి. వాటి పేరు చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తారు. మనం మాత్రం కొట్టుకునే పనిలో, కులమతాల పనిలో ఉన్నారు అని చెప్పి మహిళా లోకం మనకు చెప్తా ఉంది. ఒక మహిళ ప్రజలారా మేల్కోనండి, ఇది జరుగుతూ ఉంది, ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి అని కూడా చెప్పింది. అంటే ఏంటంటే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లను ప్రపంచమే చూసింది. మణిపూర్లో సహజ వనరుల కోసమే జరిగిందనేది అందరికి తెలుసు. చివరికి అక్కడ ముఖ్యమంత్రిని కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వందలాది మంది ప్రాణాలు పొడగొట్టుకున్నారు. బట్టలిప్పి మహిళ బేటి పడావో, బేటి బచావో, మహిళ ఆత్మగౌరవం అది ఇదని మాట్లాడేటువంటి మోడీ గారు ఇలా మహిళలను బట్టలిప్పి నడివీధిలో తిప్పిరు మణిపూర్లో. అయినా ఈ దేశం యూనిటీ కాలేకపోయింది, ఈ దేశం ప్రశ్నించడంలో వెనుకబడిపోయిందని చెప్పి మహిళలు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మహిళా మనులు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో కూడా పరిస్థితి ఏమిటంటే, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్య మీద కూడా పోరాటం చేసేటువంటి నాదులు లేడు. ఎవడు బయటికి వచ్చినా, ఎవడు ధర్నాలు చేసినా, ఎవడు పోరాటాలు చేసినా ఎక్కడికక్కడ నిర్బంధించేటువంటి లా అండ్ ఆర్డర్ అక్కడ మెయింటైన్ అవుతూ ఉన్నది. అంటే ఒక భయాందోళనకరమైనటువంటి ఎప్పుడు వస్తే ఎవరిని చంపేస్తారో అన్నటువంటి పరిస్థితుల నుంచి అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలన చేస్తూ ఉన్నాడు. ఏం లేదు, ఇప్పుడు తుపాకీ తూటాలకు నక్సలైటే వణికిపోయారు. గవర్నమెంట్ సీరియస్ అనుకుంటే అందరికి పరిశానే. యోగి ఆదిత్యనాథ్ సర్వస్వతంత్రంగా ఈ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత, ఎన్నుకున్న ప్రభుత్వంలో హ్యాపీగా ఆనందంగా బతకాల్సినటువంటి ప్రజలు ఎక్కడ సమస్య జరిగినా ఆ సమస్యను మీడియా సాధనాల ద్వారా బయటికి తెలియజేయాల్సిన విషయాన్ని నిర్బంధిస్తున్నటువంటి తీరు ఉత్తరప్రదేశ్లో కనబడుతుందని కూడా మహిళలు చెప్పారు. నిజంగా మామూలు విషయం కాదు. ఆల్ ఇండియా
డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ అనేది హైదరాబాద్లో నడుస్తూ వాళ్ళు కొన్ని తీర్మానాలు కూడా చేసిరు. అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి పనితీరును కూడా వాళ్ళు చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే, పుదుచ్చేరిలో నరేంద్ర మోడీ యొక్క పాలన ఏం చేస్తారంటే రేషన్ బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. అంటే వీళ్ళ ఇష్టం వచ్చిన పాలన చేస్తూ ఉన్నారు. ఆ నగదు బదులు వల్ల కొన్ని డబ్బులు రేషన్ బియ్యానికి ఎన్నో 200 300 నెలకి ఇస్తే అవి ఇంటికి వరకు అయిపోతాయి. అది మొగల చేతుల పడ్డా లేకుంటే అప్లోడ్ వచ్చి గుంజుకపోను, తిననీకే తిండి లేని పరిస్థితి. ఘోరాతి ఘోరంగా అంటే కనీస పోషకాహార విలువలు కూడా పోషకాహారం కూడా దొరకని పరిస్థితి ఈ దేశంలో ఉంది అని చెప్పి ఈ మహిళలు చెప్పారు. పుదుచ్చేరిలో రేషన్ బియ్యం ఇవ్వాల్సినటువంటి రేషన్ షాప్ డీలర్లు వాళ్ళు నగదు బదిలీ చేయడం వల్ల ఆహారము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నదని కూడా వీళ్ళు మనకు చెప్పారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ మనకు తెలియజేసింది. దాని తర్వాత వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇక అధికారంలోకి రాగానే వీళ్ళు ఏమేం చేశారని కూడా చెప్పారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే ఎవడైతే ఘోరాతి ఘోరమైన పనులు చేసిర్రో మనకు తెలుసు, అది చాలా ఫేమస్. ఒక ఆయన కుష్టి రోగులకు, ఒక ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి కుష్టి రోగులకు ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళతోనే జీవితం గడుపుతూ ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, దోజ్ ఆర్ అటాక్డ్ బై ద లెప్రసీ, దోజ్ ఆర్ సఫరింగ్ త్రూ దట్ డిసీజ్, దే ఆర్ బీన్ సర్వింగ్ వైల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు రాగానే ఎంత డేంజరస్ పని అంటే కుష్టి రోగులకు సేవలు చేసేటువంటి వాళ్ళను కూడా గ్రహాం స్టెయిన్స్ వాళ్ళ కుమారులను ఇంట్లో పెట్టి సజీవ దహనం చేసి పడేసారు. ఎప్పుడు 1999. అప్పుడు ఆ విధంగా తండ్రి కొడుకులను ఇంట్లేసి చంపేస్తే వాడు దున్నపోదు, ఆయన పేరేం పేరు ఉంది స్టెయిన్. అయితే దారాసింగ్ అనే తోడిని జైల్లో తీసుకొచ్చి లైఫ్ లాంగ్ జైలేసి ఆయనకు ఉరిశిక్ష చేయాలి. కానీ బీజేపీ వచ్చి వాడిని బయటకు తెచ్చింది. అరవీర భయంకరమైనటువంటి హత్య నేరాలు చేసిన వాళ్ళను బీజేపీ కావాలనుకొని బయటకు తెస్తా ఉన్నది. బిల్కిస్ బానో లాంటి కేసులో కూడా, బిల్కిస్ బానో కేసులో కూడా 14 మందిని ప్రెగ్నెంట్ ఉమెను పాలుజీక పసిపిల్లను కూడా వదలకుండా బండ కేసు కొట్టి చంపిన అరవీర భయంకరులను కాంగ్రెస్ పార్టీ లైఫ్ లాంగ్ జీవిత ఖైదీ జైల్లో పెడితే బీజేపీ వచ్చి వదిలేసింది. వదిలేయడమే కాదు, వాళ్ళకి పూలదండలేసి స్వీట్లు వంచింది. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే మహిళా మనులు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఇక్కడ ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఇక్కడ ఈ దేశానికి ఏం సందేశం ఇస్తా ఉన్నదంటే, మన్రేగా అనేటువంటి ఒక పేదల హక్కును, పని కల్పించమనేటువంటి పేదలు కలిగి ఉన్నటువంటి ఒక హక్కును కాలరాయడమే కాదు, తప్పించుకున్నటువంటి నరేంద్ర మోడీ, చేతగాక పారిపోయినటువంటి నరేంద్ర మోడీ 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలతోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకము ఇలా పరిగి ఆహార పథకం నడుస్తూ ఉంటే దాన్ని 40% రాష్ట్రాల మీద వేసి 60% మేము ఇస్తాం, మీరు ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి తొండి ఆట ఆడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి పాలన చేస్తూ ఉన్నాడు. మహిళలుగా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రమాదమైనటువంటి పాలనను ప్రజలు గుర్తెరగకపోతే ఈ దేశము నాశనం అయిపోతుందని చెప్పి ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ ఇలా హైదరాబాద్ నడిబొడ్డులో ఉద్ఘాటిస్తూ ఉన్నారు. మనకు తెలియజేస్తూ ఉన్నారు, మన నిద్ర లేపుతా ఉన్నారు, మేల్కొండి అని చెప్తా ఉన్నారు. ప్రజలు కులాలతోని మతాలతో కొట్టుక చావొద్దని చెప్తా ఉన్నారు. జీవితం అనేది శాశ్వతం కాదు. మతం అనేది మన ఆచరించేటువంటి మార్గం మాత్రమే. నా మతం గొప్పం నీదంత గొప్పనని బిల్డప్లు కాదు. మనమంతా భారతీయులం, మన జన్మ మానవ జన్మ, మన అందరి డిఎన్ఏ ఒకటే. ఆడు ఎవడైనా కులం పేరో మతం పేరు చెప్పి ఓట్లు అడిగితే వాని చెప్పు తీసుకొని పనులు రాలగొట్టరని వాళ్ళు చెప్పేసిర్రు. చెప్పు తీసుకొని పనులు రాలగొట్టరని వాళ్ళు చెప్పిర్రు. నిజంగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషను ఇలా హైదరాబాద్ నగరంలో నుంచి, హైదరాబాద్ నడుమొడ్డు నుంచి ప్రపంచానికి పిలుపునిచ్చింది. ప్రపంచానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన గురించి చెప్పడమే కాదు, ఈ దేశంలో ఉన్న ఓ యువత, ఓ చదువుకునే విద్యార్థి, ఓ గృహిణి, ఓ రైతు, ఓ టీచరు, ఓ ఉద్యోగులారా, ఓ నిరుద్యోగులారా, ఓ విద్యార్థులారా, ఓ మహిళలారా, నరేంద్ర మోడీ పాలన ఇవాళ సహజ వనరులను కొల్లగొట్టడానికి రాష్ట్రాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నది. వాళ్ళు పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా సర్వస్వతంత్రాలు లేవు, అభివృద్ధి ప్రణాళికలు లేవు అన్నటి విషయాన్ని వెరీ క్లియర్గా మహిళలు చెప్పారు. కాబట్టి ఇక నుంచి మనం మేలుకోకపోతే, నరేంద్ర మోడీని ఇంటికి పంపించకపోతే ఈ దేశం మతశిచ్చుతోని కొట్టుకొని సచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వెరీ క్లియర్గా మహిళా మనులు మనకొక దిశానిర్దేశం చేసిరు. దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100% ఎక్కడ కూడా ఏం చేసిండు నరేంద్ర మోడీ,
ఆనాడు డబ్బులు లేదు, జిఎస్టీ లేదు, ఉద్యోగ కల్పనలు చేయడమే కాదు, ప్రాజెక్టులు కట్టడమే కాదు, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల బ్రిటిష్ వాళ్ళ చేత, అనేక మంది రాజుల చేత ఈ దేశంలో ఉన్న సంపద దోయబడ్డ పేదరికంలో మారినటువంటి భారత్ను ప్రపంచ ధనిక దేశాల సరసన నిలిపినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనం, అంబేద్కర్ గారి యొక్క సూచన, ఆయన మార్గదర్శనం, మహాత్మా గాంధీ యొక్క త్యాగఫలం, ఇందిరాగాంధీ యొక్క ధైర్య సాహసాలతో కూడినటువంటి ఒక రాజసమైనటువంటి అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రజలను తయారు చేసుకున్నటువంటి తీరు. కోడి పిల్లల్లాగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలను కోడి పిల్లలను పెంచుకున్నట్టు ఈ ప్రధానమంత్రులు, ఈ గాంధీ కుటుంబాలు, ఈ అంబేద్కర్ గారి సూచన మేరకు ఈ దేశాన్ని పెంచుకున్నారు, ఈ దేశ చట్ట సభలను నడుపుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇలా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ కానీ, యూనివర్సిటీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఇలా ఒకరి మీద ఒకరికి పగలు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా యూనిటీ లేకపోవడాన్ని నిరసిస్తూ ఈ దేశ ప్రజలందరూ ఒక్కటి కావాలని చెప్పి మహిళా లోకల్, మన కన్న తల్లులు, జ్ఞానవంతమైనటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేశారు. భారత్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకోవాలి, ఈ వీడియో అందరికీ పోవాలి, వాస్తవమైన పరిస్థితులు తెలవాలి. తెలియకపోతే మాత్రం ముందుకు బాగుపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో. ఇలా ఇంకొకటి, మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి MGNREGS మన్రేగా అనేటువంటి పథకాన్ని పేరు తొలగింపు కార్యక్రమాన్ని వాయిదా కాదు వెనక్కి తీసుకోవాలి. తప్పైందని మహాత్మా గాంధీ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నరేంద్ర మోడీ పైన ఉంది. 100% మహాత్మా గాంధీ గారి క్షమాపణ చెప్పి, సారీ చెప్పి అది యథావిధిగా ఉండేటట్టు చేయాలి. ఇలా 40% రాష్ట్రాల మీద భారం వేయడం వల్ల ఆ పథకం వీగిపోతుంది, ఎక్కడ నడవదు. అది చెప్పి ఇలా పని కల్పించేటువంటి హక్కును, ఒక చట్టబద్ధత ఉన్నటువంటి హక్కును దాన్ని కాల రాసినటువంటి నరేంద్ర మోడీ నిన్ను ఇంటికి పంపడం తప్పదు అని చెప్పి ఈ దేశ ప్రజలు కోరుకుంటారు. 100% రాబోయే రోజులలో నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో అనే నినాదం పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందబోతా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వీడియో జనాలకు చేరే వరకు మీరందరూ షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.